వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్ అండ్ బ్లాగ్స్. చాలా మంది అడుగుతున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే మంచి బ్యాంక్ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని. అందుకోసమే ఈ అద్భుతమైన నోటిఫికేషన్ మీ ముందుకు తెచ్చాను. సో ఇది వచ్చేసి మనకి జూనియర్ ఆఫీసర్ ఆపరేషన్స్ రోల్. జీతం చూస్తే సంవత్సరానికి సుమారు 4,86,000 సిటీసీ ఉందండి. సో ఈ జాబ్స్ మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇద్దరికి ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అర్హతల నుండి అప్లికేషన్ ప్రాసెస్ వరకు ప్రతి చిన్న పాయింట్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉద్యోగం వివరాలు చూసేద్దామండి, అంటే రోల్ చూసేద్దాము. అసలు ఈ జూనియర్ ఆఫీసర్ ఆపరేషన్స్ అంటే ఏంటి? అకౌంట్ ఓపెనింగ్స్ లాంటి ఆపరేషన్స్ విభాగంలో మీరు పనిచేయాల్సి ఉంటుంది. ఇది మంచి కెరియర్ గ్రోత్ ఉండే జాబ్ అండి. అప్లికేషన్స్ ఇప్పటికే May 6th, 2026 నుండి ప్రారంభమయ్యాయి కాబట్టి లేట్ చేయకుండా అప్లై చేసుకోండి. పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు అంటే ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇవ్వచ్చు. మన సొంత రాష్ట్రాల్లోనే పని చేసుకునే అద్భుతమైన అవకాశం అయితే ఉందండి. సో వెంటనే అప్లై చేసుకోండి. ఇక అర్హతల విషయానికి వస్తే మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. బీఎస్సీ, బీకామ్, బీటెక్ లేదా బీఏ ఏదైనా పర్వాలేదు. కానీ ఒక ముఖ్యమైన కండిషన్ ఉందండి. మీ డిగ్రీలో కనీసం 50% స్కోర్ వచ్చి ఉండాలి. 49.9% వచ్చినా సరే అప్లై చేయడానికి కుదరదు. కాబట్టి మీ సర్టిఫికేట్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అన్ని సరిగ్గా చూసుకున్న తర్వాతే అప్లై చేయండి. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఈ నోటిఫికేషన్ ప్రెషర్స్ కి కాదు. సో ఎందుకంటే నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారండి. బ్యాంకింగ్ సెక్టార్ లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. అంటే మీరు గతంలో ఏదైనా ప్రైవేట్ బ్యాంక్ లో కానీ లేదంటే కోఆపరేటివ్ బ్యాంక్ లో కానీ పనిచేసి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. సో ఎవరికైతే ఈ 1 సంవత్సరం అనుభవం ఉంటుందో వాళ్ళకి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్. ఎందుకంటే కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా మీ వయసు కానీ ఇంకా షరతులు ఏమన్నా ఉన్నాయంటే మన ఏజ్ వచ్చే వరకు March 31st, 2026 నాటికి 30 సంవత్సరాల లోపు ఉండాలి. 30 ఏళ్ళు దాటితే కూడా అనర్హులండి. ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే మీరు అఫీషియల్ PDF లో ఉంటాయి, చెక్ చేసుకోండి. సో నేను అఫీషియల్ లింక్ అయితే కింద ఇస్తాను డిస్క్రిప్షన్ లో. ఇంకొక ముఖ్యమైన ట్విస్ట్ ఉందండి. సో మీరు గతంలో బ్యాంక్ జూనియర్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసి గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఫైనల్ గా సెలెక్ట్ కాని వారు ఉంటారు కదా. సో వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదు. కేవలం కొత్తగా అప్లై చేసేవారు లేదా గతంలో అప్లై చేసి ఇంటర్వ్యూ దాకా వెళ్ళని వారు మాత్రమే అర్హులు. సో ఇక జీతం విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పాను, సంవత్సరానికి 4,86,000 సిటీసీ ఉంటుంది. దానికి తోడు బ్యాంకు వారు ఇచ్చే అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ముందుగా మీ అప్లికేషన్స్ ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో అందులో మీ ప్రతిభ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అప్లై చేయడానికి అఫీషియల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో మరి కామెంట్స్ లో పిన్ చేసి పెడతాను. సో ఫేక్ లింక్స్ నమ్మి మోసపోకండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి. లింక్ కాకుండా నేను ఇలా సౌత్ ఇండియన్ బ్యాంక్ కెరియర్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినాక మీకు కెరియర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మీకు కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే అక్కడ మనకి ప్రజెంట్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, అసలు అంటే నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ చూడండి వ్యూ కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అని కనబడ్డాయి కదా. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ జూనియర్ ఆఫీసర్స్ అనేవి మనము అప్లికేషన్ అంటే మనము అప్లై నవ్ అనే బటన్ అయితే కనపడుతుంది. అప్లై నవ్ అని క్లిక్ చేయగానే ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో అప్లికేషన్ ఫామ్లో ప్రిఫర్ లొకేషన్ అంటే మీరు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ, లేదంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అప్లికెంట్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత ఈమెయిల్ ఐడి. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ క్యాప్చా ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు మనం మెయిన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో మెయిన్ అప్లికేషన్ ఫామ్లో మనకి బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. తర్వాత అదర్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ సైడ్కి చూడండి, నేను ఇవన్నీ ఫిల్ చేయలేదు. సో మీకు అంటే నార్మల్గా అప్లై ఎలా చేసుకోవాలో చూపించడానికనే నేను శాంపిల్గా చూపిస్తున్నాను. సో తర్వాత కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్, లాంగ్వేజెస్, అప్లోడ్స్ అంటే మీరు ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏం అడిగారో అవి అప్లోడ్ చేయండి. తర్వాత ఒకసారి అంతా చెక్ చేసుకొని చివరికి సబ్మిట్ చేసేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. బ్యాంక్ ఎక్స్పీరియన్స్ ఉన్న మీ ఫ్రెండ్స్ కి వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మరో మంచి జాబ్ అప్డేట్ తో కలుస్తాను. థ్యాంక్ యూ.